నెల్లూరు నగరంలోని స్థానిక ప్రస్తావన జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగస్తులు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత 2007వ సంవత్సరం నుండి 2024 వరకు కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు సాగుతున్నాయని, దీని ద్వారా 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, కానీ గత 5 నెలలుగా మూసివేయబడిందని, కావున అధికారులు పరిశీలించి కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశామని, కానీ ప్రయోజనం పొందలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి అధికారులకు విన్నవించామని, దయించి 10,000 కుటుంబాల ఆధారిత కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కోరారు. ఆ తమిళనాడులో ఏదైతే కోలు అక్కడ వాళ్ళు బ్యాన్ చేసి ప్రజలు పోరాడి మాకు పొల్యూషన్ వల్ల ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి అక్కడ నుంచి క్లోజ్ చేస్తే ఆ వేస్ట్ తీసుకొచ్చి మన మొహాన్ని పడేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో 10,000 కోట్లు మనకు వస్తుందో స్టేట్కి అవన్నీ మొత్తం లాస్ అయిపోయింది. దీని గురించి ఏ నాయకుడు మాట్లాడరు. ఆ రోజే మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాము. సార్ మీరు దండం పెడతాం సార్, మీరు ఒక్కసారి మన స్టేట్కి ఇంత లాస్ జరుగుతుందంటే లేదు కంటైనర్ లేడే ఉందని చెప్పి మనకి మసిపూసి మారేడు కాట్ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అంతకన్నా మేము ఆయన గురించి చెప్పడం కూడా నాకు మనసు రావట్లేదు. అప్పుడు మాకు సహకరించి సోమిరెడ్డి గారు కోర్టులోకి వెళ్ళాము. వాళ్ళు రాకపోతే తోసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ వాస్తవాలు చెప్పినా కూడా ఎవరు వినలేదు. అదే మేము ఈరోజు ఈ క్షణమున మళ్ళీ నిన్న మా సార్ సోమిరెడ్డి గారు మాతో వచ్చి మొత్తం పోర్ట్ అంతా చూసి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి మాకు మంచి జరగాలని చెప్పి మా ఎంప్లాయీస్ అందరూ రోడ్డును పడడం చూసి అతను చెలించిపోయి రైతుల గురించి, అతను వ్యాపారవేత్తల గురించి అతను బాధపడి అతను నిన్న ఆడికి వచ్చి కంటైనర్ టెర్మినల్ మొత్తం విజిట్ చేసి చూసి వస్తే ఆయన చెప్పిన మాట ఏంటి, అరే బాబు నీ కళ్ళుందా లేదా ఒకసారి చూడరా, కంటైనర్ టెర్మినల్ పోలేదన్నావు, పోయిందిరా ఇక్కడ అని చెప్తే అతనికి నువ్వు చెప్పేది ఏంటి, చుక్క పక్క ఏదంటే ఏంటి మాట్లాడేది మీరు ఏ సంస్కారంతో మీరు మీకు మినిస్టర్ ఇచ్చారు? మీకు అసలు ఆ ఇంగిజ్ఞానం ఉందా? మీ జనాలు మిమ్మల్ని గెలిపించిన జనాలకే మీరు లాస్ చేస్తున్నారే అని మేము అడుగుతుంటే మేము వాస్తవం ఇక్కడ రికార్డ్స్తో సహా మీకు చూపిస్తాం. మీరు కంటైనర్ టెర్మినల్ ఇక్కడ క్లోజ్ అయింది, మీ యొక్క దండాల వల్లే ఈ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ అయింది మేము నిరూపిస్తాం. మీరు అఖిలపక్షానికి మీరు సారీ చెప్పగలరా? మాకు చెప్పగలరా? సోమిరెడ్డి గారికి చెప్పగలరా? ఎందుకండి ఈ విధంగా మాట్లాడుతుంది? ఇప్పటికైనా ఈ రాజకీయాలను పక్కన పెట్టి మన జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు వెలుగెత్తి చాటాలని కోరుకుంటున్నాం. మాతో కలవాలనే మేము కోరుకుంటున్నాము. మిమ్మల్ని ఏదైనా అంటే మమ్మల్ని క్షమించండి. మా ఉద్యమానికి మీరు కూడా ఊపిరి పోయాలని కోరుకుంటూ, సోమిరెడ్డి గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ విషయంలో. అవసరమైతే మేము సీఎం గారిని కలవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూడా కలిసాము ఈ విషయంలో. మేము వాళ్ళకు ఒక పార్లమెంట్లో కూడా మాట్లాడమని మేము మెమోరాండం కూడా ఇచ్చాము. దాని గురించి మాకు అంతా మంచి జరిగిద్దని మేము ఆలోచిస్తున్నాము. సోమిరెడ్డి గారు మా కోసం కాళ్ళు కొట్టుకుంటానని ఒక పదం వాడారు ఆయన తగ్గి మా ఎంప్లాయీస్ కోసం. అది మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆయన ఏదైతే పట్టుకున్నాడో అది విజయం సాధించే వరకు అతను మానడని మేము అనుకుంటూ, కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మళ్ళీ ఇక్కడ రీఓపెన్ అవుతుందని ఆశిస్తూ